Watch full episodes on Jio Hotstar. స్లోప్ లేకుండా కార్ స్పీడ్ ఎలా పెరుగుతుంది? అభిమన్యు ఇంకా టింకు కార్ స్పీడ్ అందుకుంది. వాళ్ళు మొదటికి వెళ్ళగలుగుతారా? నీకు చాలా తొందర ఎక్కువ అనుకుంటా. అభిమన్యు జాగ్రత్తగా చూసుకో. ఇదిగో తీసుకో. అభిమన్యు దగ్గర మీ ఆటలు. అరే ఇప్పుడు ర్యాబిట్ టార్టాయిస్ కథ గుర్తుకు వస్తుందండి. అభిమన్యు టింకు కార్ అందరికన్నా వెనకుండేది, కానీ ఇప్పుడు డైలీ జామికి పోటీ ఇస్తున్నారండి. అయితే మరొకసారి స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్. అలాగా? ఆర్య, మనం ఏలియన్ రేస్ గ్రౌండ్ కి ఎందుకు వెళ్ళడం లేదు? స్పేస్ షిప్ లో ఎందుకున్నాం? మనం ఇక్కడికి రేస్ చూడటానికి కాదు, రేస్ ఆడటానికి వచ్చాం. అంటే ఏంటి? రేస్ లో హ్యూమన్ అభిమన్యు ఉన్నాడు. ఇక తన ఏలియన్ బాడీ సూట్ ని మనం ఇక్కడి నుండి కంట్రోల్ చేయాలి. అభిమన్యు కళ్ళే మొదటిసారి నా చేతుల్లో ఉంటుంది. అభిమన్యుది కాదు, తన డూప్లికేట్ ది. మన అభిమన్యు ఎర్త్ నుండి ఏమైనా అప్డేట్ ఇచ్చాడా? కంటిన్యూగా తనతోనే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, బట్ నో రెస్పాన్స్. కమ్ ఆన్ అభిమన్యు, కమ్ ఆన్, నువ్వు చేయగలవు. కమ్ ఆన్ ఫాస్ట్. ఇప్పుడే వీళ్ళకి ముళ్ళ గోళీలు తినిపిస్తాను. మాతో ఆడడం గోళీలు ఆడడంలా కాదు, వాటి మీద నడవడంలా ఉంటుంది. అభిమన్యు కూడా వాడు ప్లేస్ కి వెళ్ళిపోయాడు. డానీ ముందు చూసుకో. మా కళ్ళ ముందు మొత్తం చీకటితో నిండిపోయింది. డానీ, అభిమన్యు ముందుకు వెళ్ళిపోయాడు. డానీని గెలవడం ఈజ్ నాట్ ఫనీ. సో బాక్స్ కార్ లో ఇంజన్ ఉండదు కదా, ఇక్కడుంది ఇంజన్ కాదు, టర్బో ఇంజన్. మన హిడెన్ సీక్రెట్. ఇప్పుడు వస్తుంది మజా. ఇప్పుడు సరదాగా ఉంటుంది. ఈసారి టాటాయిస్ వెనక పడిపోయింది. ఇక ర్యాబిట్ అంటే డేని తన స్పీడ్ తో, హెయిర్ అంటే వెంట్రుకలు నెక్కపడుచుకునేలా చేశాడండి. డానీ ఈస్ ద ఛాంపియన్. డానీని గెలవడం అంత ఈజీ కాదు. అభిమన్యు, కార్ ని ఆపేసేయ్. ఇప్పుడు ఈ కార్ ఆగడం కాదు, ఎగురుతుంది. ఈ రోజు అభిమన్యు ప్రపంచం ముందు ఏలియన్ టాలెంట్ చూపిస్తాడు, అలాగే గెలుస్తాడు కూడా. మళ్ళీ ఇంకోసారి టాటాయిస్, ఐ మీన్ టింకు అభిమన్యు రేస్ గెలిచారు. పదండి పదండి. శభాష్ అభిమన్యు. నా పెరుగు పంచదార అద్భుతం చూసారా? నిజమే, మీ పెరుగు పంచదార అద్భుతమే. అందరూ వెళ్ళిపోవడం మంచిదైంది. ఇప్పుడు ఈ టెంటికల్ టాకిల్ డివైస్ నా టెంటికల్స్ ని మళ్ళీ కాళ్ళుగా చేస్తుంది. నిన్ను పట్టుకున్నాను. ఏలియన్ స్పేస్ రేస్ లో పార్టిసిపెంట్స్ ప్లానెట్ జోయాకా నుండి ప్లానెట్ అమెగా వరకు రేస్ చేయాల్సి ఉంటుంది. దారిలో చిన్నపాటి ఆటంకాలు వస్తాయి. ఎలా అంటే డెస్ట్రాయిడ్, రెట్రాయిడ్, ఇంకా కామెట్ లాంటివి. ఇవి చిన్న చిన్నవైతే ఇక పెద్ద వాటి సంగతి ఏంటి? పార్టిసిపెంట్స్ అందరినీ ఫాలో అవుతాడు కెమెరామ్యాన్ బిగ్ సాస్. అతను తన హైట్ తో ప్రతి ఏలియన్ మీద దృష్టి పెడతాడు, అలాగే దాన్ని లైవ్ టెలికాస్ట్ స్క్రీన్ లో చేస్తాడు. అభిమన్యు, అభిమన్యు, అభిమన్యు. ఈ అభిమన్యు చాలా ఫుటేజ్ తినేస్తున్నాడు, కానీ నా పేరు బోన్సీ. ఇక నలిపేస్తాను నా శత్రువులు అందరినీ. పార్టిసిపెంట్స్ అందరూ స్టార్ట్ లైన్ కి రండి. ఆర్య రాజ్యంలో అభిమన్యు యొక్క అసలైన కమాండ్ నా చేతిలో ఉంటుంది. ఈ రిమోట్ ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. అంత తిక్కగా జరుగుతుంది. నువ్వైతే అభిమన్యు డూప్లికేట్ ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నావు ఆర్య. 2 అడుగులు వెనక్కి వెళ్ళి అభిమన్యు 4 అడుగులు ముందుకు వెళ్ళిపోయాడు. స్మార్ట్ మూవ్. స్పేస్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన టైం, కానీ నా తల ముందే చక్కర్లు కొడుతుంది. అబ్బా, ఇప్పుడు ఈ రిమోట్ ఎందుకు పనిచేయడం లేదు? బిగ్ సాస్ కళ్ళ నుండి లైవ్. ఏలియన్స్ అందరూ తమ శాయశక్తులా ప్రయత్నిస్తూ
రేస్ ట్రాక్ మీద ముందుకు వెళ్తున్నారు. ఓ ఓహో ఓ ఓహో ఇది బౌన్స్ యొక్క బబుల్ కేక్. యా చెవులు తిరుగుతూ తిరుగుతూ బహుశా అదిర తల కూడా తిరిగిపోతుంది అనుకుంటా. అయ్యా ఫినిష్ లైన్. అదిలో వేగం చూపించాడు కానీ ఫినిష్ లైన్ చేరుకోవడానికి కాదు, మళ్ళీ స్టార్టింగ్ లైన్ దగ్గరికి రావడానికి. ఎలా ఉంటుందంటే బౌన్సీ దాడి కదిరిన కాళ్ళని అయిపోతాయి పనికి రాకుండా. మరి అల్ట్రా బౌన్స్. పాడైన రిమోట్స్ ని హ్యూమన్స్ ఎలా బాగు చేస్తారో నేను చూశాను. అభిమన్యు అయినా లేక అభిమన్యు ఏలియన్ సూట్ అయినా ఆర్య కంట్రోల్ నుండి తప్పించుకోలేరు. అభిమన్యు నాట్ వర్కింగ్ హార్డ్, హి ఇస్ వర్కింగ్ స్మార్ట్. తను బ్రేక్ తీసుకొని బ్యాటరీని సూపర్ చార్జ్ చేశాడు ఫర్ సూపర్ స్పీడ్. ఏలియన్ అంటే అలా ఉండాలి. తన సూపర్ స్పీడ్ ఇంకా సూపర్ స్టైల్ తో పాటు ఇప్పుడు వచ్చాడు అభిమన్యు మళ్ళీ బ్యాక్ ఇన్ ద గేమ్. నీకైతే ఈ చిన్న రాయి సరిపోతుంది. ఓ అభిమన్యు ఇస్ బ్యాక్. దట్ విల్ రిమైన్ బ్లాక్. ఎందుకంటే నా పేరు బౌన్సీ. ఇప్పుడు నా టెస్ట్ బాల్ నేను ఏం చేస్తుందో చూసుకో మరి. జస్ట్ ఆన్ బిగ్ సోస్ కలలో దుమ్ము కొట్టింది. తనకి ఆగింది ట్రాన్స్మిషన్. ఇక తీసుకోండి ఒక ఇంటర్మిషన్. అభిమన్యు బ్రతికిపోయాడు కానీ ఇప్పుడు కాదు. బౌన్సీతో పోటీ. ఫైర్ బౌన్స్. ఈ ట్రాన్స్మిషన్ ఎలా ఆగిపోయింది? ఈ హ్యూమన్ అభిమన్యు ఎక్కడ కనిపించడం లేదే. అభిమన్యు ఎంట్రీ అయితే ఉంటుంది సెలబ్రేషన్. తప్పుడు దృష్టితో చూసేవాళ్ళు వెళ్తారు ఇన్ డిప్రెషన్. అభిమన్యు థ్యాంక్ యూ అభిమన్యు. నువ్వు వచ్చేసావా? నో సారీ నో థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ కోసం నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అభిమన్యు ఒకవేళ టైంకి రాకపోయి ఉంటే ఏం జరుగుండేదో తెలీదు. మమ్మీ మీరు పూర్తిగా హ్యూమన్ మమ్మీ లాగా మారిపోతూ వస్తున్నారు. ఇక్కడ హ్యూమన్ అభిమన్యు సంగతి చూస్తాం. నువ్వు ఏలియన్ స్పేస్ రేస్ సంగతి చూడు అభిమన్యు. అభిమన్యు అయితే గ్రౌండ్ లోకి దిగి తీరాలి. కానీ రేసు గ్రౌండ్ లో కాదు, స్పేస్ లో అవుతోంది. నవీన్ స్పేస్ రేస్ నుండి అందరూ అయిపోయారు డిస్ట్రాక్షన్. అయితే ఎవరు ఇవ్వలేకుండా బౌన్సీకి కాంపిటీషన్. అభిమన్యు ఎక్కడున్నావు నువ్వు? అరే ఏంటది? ఏదో కనిపించింది, ఇంకా కనిపించలేదు కూడా. కొంచెం రివైండ్. అసలు హూ ఇస్ లెఫ్ట్ బిహైండ్? హాయ్ ఎవ్రీవన్. అభిమన్యు బ్యాక్ ఇన్ ద రేస్. ఫినిషింగ్ లైన్ చేరుకోవడానికి ఏ షాట్ వాడతారో కూడా చూద్దాం. అభిమన్యు ఇప్పుడు ఈ జోంగా గౌరవం నీ టెంటికల్స్ లో ఉంది. బౌన్సీ బౌన్సీ కూడా అవుట్ అవ్వలేదా అభిమన్యు? కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా సరే బౌన్సీ దగ్గరికి మాత్రం చేరుకోలేడు. బౌన్సీకి అభిమన్యుకి మధ్య జరుగుతుంది గట్టి పోటీయే. ఇది చూస్తుంటే నాకు వస్తుంది తల తిరుగుడే. ఓ స్పేస్ లోకి వచ్చింది న్యూ న్యాచురల్ బీస్ట్. డెస్టినేషన్ ప్లానెట్ అమాకాకి ముందు సడన్ గా వచ్చింది ఆస్ట్రాయిడ్ బెల్ట్. దీన్ని ఎలా దాటగలరు ఏలియన్స్?
బౌన్సీని స్పేస్ లోని ఏ ఆటంకం ఆపలేదు. తను తన దారిని స్వయంగా ఏర్పరచుకుంటాడు. బౌన్సీ తన బాల్ బౌన్స్ పవర్ ని యూజ్ చేసి తన కోసం దారిని క్రియేట్ చేసుకున్నాడు. హ, ఆ, ఆ. అయితే అభిమన్యు దారిలో కూడా ఉన్నాయి చాలా రాళ్ళు. అయితే ఇలాంటి పరిస్థితిలో తను ఓటమిని ఒప్పుకోడు కదా. ప్రాబ్లం అతుక్కుపోయినప్పుడు అయస్కాంతంలా అభిమన్యు యూజ్ చేస్తాడు వన్ అండ్ ఓన్లీ జుంబక్ పవర్ ఇలా. స్పీడ్ ఆఫ్ లైట్ ఉంటే తోడు ఆస్ట్రాయిడ్ నార్మల్ రూట్ వదిలేయ్, అలాగే చుట్టూ తిరిగే లాంగ్ రూట్ లోకి నీ టెంటికల్స్ ని తిప్పు. అభిమన్యు భయపడి వెనక్కి పారిపోయాడు. ఫైనల్ స్టేజ్ లో అభిమన్యు తీసుకొచ్చాడు కొత్త ట్విస్ట్. జుంబక్ పవర్ యూజ్ చేసి స్టార్స్ నుంచి తీసుకున్నాడు లైట్ యొక్క స్పీడ్. నో 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 నో. స్పేస్ రేస్ లో థ్రిల్ ఎక్కువైపోతుంది. ఎవరు గెలుస్తారు? లాస్ట్ ఇయర్ ఛాంపియన్ బౌన్సీ లేక ఈ ఇయర్ స్టార్ అభిమన్యునా? నా పేరు బౌన్సీ. శత్రువుని నలిపేస్తాను నల్లుల్ని చేసి. ఐరన్ రాడ్ బాల్ బౌన్స్. ఎదుటి వాళ్ళ దారిలోకి ఎవరు రాళ్లు తెస్తారో వాళ్లే స్వయంగా మట్టిలో కలిసిపోతారు. అలా అని హ్యూమన్స్ అంటారు, కానీ ఇది ఏలియన్స్ కి కూడా అప్లై అవుతుంది. ఈ విధంగా అభిమన్యు రేస్ ని గెలిచాడు. అభిమన్యు, నువ్వు జోంగా ప్లానెట్ పేరుకి గౌరవం తెచ్చిపెట్టావు. శభాష్ అభిమన్యు. కంగ్రాచులేషన్స్ అభిమన్యు, నువ్వు రేస్ గెలిచేశావు. లేదు, మనం గెలిచాం. ఈ రేస్ లో మీరు లేకపోతే నేను గెలిచేవాడినే కాదు. ఇప్పుడు హ్యూమన్ అభిమన్యుని ఎర్త్ మీదకి తీసుకువెళ్ళాలి. ఈ స్పేస్ రేస్ లో ఏమేం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు ఈ స్పేస్ షిప్ ఎర్త్ వైపు కు రేస్ చేస్తుంది. ల్యాండ్ అవ్వగానే నేను గొటాల అంకుల్ కి చెప్తాను, ఆయన కరెక్ట్ అని, ఏలియన్స్ ఉన్నాయని. అయ్యో ఇదేంటి, స్పేస్ షిప్ తిరిగి స్పేస్ వైపు కి ఎందుకు తిరిగిపోయింది? ఎందుకంటే నీ ఆలోచన మారిపోయింది కాబట్టి. నువ్వు ఆ ఏలియన్వే, నేను నీ బాడీ సూటే వేసుకున్నాను కదా. ఇప్పుడు నీకు టెంపరరీ బాడీ సూట్ మాత్రమే వేశాం, కానీ నువ్వు మా ఏలియన్ సీక్రెట్ ఎర్త్ మీద ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నించావంటే నీకు శాశ్వతంగా ఈ బాడీ సూట్ వేసి స్పేస్ లో బంధించేస్తాం. నేను ఎవరికి ఏమీ చెప్పను. ఒకవేళ ప్రయత్నించావనుకో, గుర్తు పెట్టుకో, బిగ్ సాస్ దృష్టి ఎప్పుడు నీ మీదే ఉంటుంది. ఏ రోజైతే నువ్వు ఏలియన్ విషయం, ఎవర ఏలియన్, ఎక్కడి ఏలియన్, నాకైతే ఏలియన్ స్పెల్లింగ్ కూడా రాదు. స్మార్ట్ బాయ్. బాయ్. ఇప్పుడు లండన్ కి వెళ్ళి నేను కుకీ మేడం కి నవీన్ సార్ కి ముఖం ఎలా చూపిస్తాను? అయినా నన్ను ఇలా ఎందుకు ఏడిపిస్తున్నావు ఎందుకు బాబు? అరుస్తున్నావు? నా పని నేను ఇక ఇక్కడే ఉన్నాను. అయిపోయింది. అభిమన్యు బాబు, నువ్వు వచ్చేసావా? నేను చూస్తున్నది డ్రీమ్ కాదు కదా. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆల్ ఓకే కదా? ఆల్ ఓకే, కానీ ఒకటి గుర్తు పెట్టుకో, నేను ఈ బర్త్డేని ఎప్పటికీ మర్చిపోలేను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.